మీరు చూస్తున్నది జకీర్ టాకీస్. నా పేరు జకీర్. ఒకవేళ మీకు నా వీడియోలో కంటెంట్ నచ్చితే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే లైక్ చేయండి. మీ మిత్రులకు అట్లాగే మీ శ్రేయోభిలాషులకు ఇతరులకు షేర్ చేయండి. సో ఇప్పుడు నేను చెప్తున్న వీడియో ఏంటంటే భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ ఇక బహుశా మళ్ళీ పాత తెలంగాణ రాష్ట్ర సమితిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే టీఆర్ఎస్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పేరిట కేసీఆర్ ఒక పార్టీని పెట్టి ఆ పార్టీ తరపున ఉద్యమాలు నిర్వహించిన సంగతి మనందరికీ తెలుసు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రిగా కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. అయితే ఆయన అతి అంచనాలతో లేదా ఇంకా ఎక్కువగా తనకున్న ఏమంటాం అతి ఆశలతో అనండి, అత్యాశతో అనండి, జాతీయ స్థాయిలో తానెందుకు రాజకీయాలు నడపరాదు, ఢిల్లీలో ఉండి ఎందుకు రాజకీయాలు నడపరాదు, అసలు ప్రధానమంత్రి ఎవరు, మోడీ ఎవరు, మోడీకి తాను మినహా మరొక ప్రత్యామ్నాయం లేదంటూ ఆయన పదే పదే మాట్లాడమే కాకుండా ఆ రకమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా 2019 లోక్సభ ఎన్నికల్లో పలు రాష్ట్రాల్లో అక్కడి కొన్ని రాజకీయ పార్టీలకు ఆయన అంటే కేసీఆర్ తరపున డబ్బులు వెళ్ళినట్టుగా కూడా బీజేపీ దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు తాజాగా జరిపిన బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్షం, పార్లమెంటరీ పక్షం అట్లాగే ఆ పార్టీకి సంబంధించిన రాష్ట్ర స్థాయి నాయకులతో తెలంగాణ భవన్లో ఒక విస్తృత స్థాయి సమావేశం జరిపారు. ఆ సమావేశంలో ఆయన ఏం మాట్లాడారో పత్రికలన్నింటిలో కూడా వచ్చింది. బట్ ఒకసారి జకీర్ టాకీస్ చూసే వాళ్లకు సౌకర్యం కోసం, సౌలభ్యం కోసం నేను 1 మినిట్ కేసీఆర్ వ్యాఖ్యల్ని వినిపిస్తాను. పార్టీ రాష్ట్ర కార్యవర్గం, టీఆర్ఎస్ ఎల్పీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, మిగతా విస్తృతంగా వచ్చినటువంటి నాయకులందరితో కలిపి సమావేశం పెట్టుకున్నాం. ప్రధాన కారణం, ద మెయిన్ ఎజెండా ఆఫ్ ద మీటింగ్ వాజ్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కలిసి తెలంగాణకు చేస్తున్నటువంటి ద్రోహం, తెలంగాణకు తలపెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి విధానం మీదనే చర్చ జరిగింది. దీని కథ ఏంటంటే చాలామందికి తెలియదు, అవగాహన కూడా ఉండదు. కొత్త తరం వాళ్ళకైతే అసలు తెలియదు. ద రీజన్ వై ఈజ్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో అత్యంత దారుణమైనటువంటి వివక్షకు గురైన జిల్లా పాత మహబూబ్ నగర్ జిల్లా. చాలా చాలా దారుణానికి. రీజన్ ఏంటంటే వనరులు లేక కాదు, వసతులు లేక కాదు. కృష్ణానది ప్రవేశిస్తదే మహబూబ్ నగర్ జిల్లాలో. సరే, ఇప్పుడున్న తెలంగాణ, అప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తే కూడా 300 and above కిలోమీటర్స్ కృష్ణానది పారుతుంది కూడా మహబూబ్ నగర్ జిల్లాలో. రైట్, ఓకే, సరే. ఆయన సుదీర్ఘమైన ప్రసంగం చేశాడు. ఆ డీటెయిల్స్ అవసరం లేదు, ఎందుకంటే అన్ని పత్రికలు వచ్చాయి. సో ఇప్పుడు నేనేంటంటే దాన్ని అనలైజ్ చేయదలుచుకున్నా, విశ్లేషించదలుచుకున్నా. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్గా మార్చాలని అనుకుంటున్నట్లుగా, ఆల్మోస్ట్ ఆ మేరకు ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా సంకేతాలు కనపడుతున్నాయి, అంటే అటువంటి లక్షణాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఆయన స్వయంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ, అంటే ఆ సమావేశాల అనంతరం టీఆర్ఎస్ ఎల్పీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం, విస్తృత సమావేశం, మీరు ఏదైనా అనండి, ఒక పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎల్పీ అన్నాడు, అట్లాగే టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు అన్నాడు, టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నాడు. బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ అనే పేరును ఎందుకు మర్చిపోయినట్టు? కేసీఆర్ అయితే ఖ్యాలు తప్పలేదు, తెలంగాణలో ఖ్యాలు తప్పడం అంటాం. కేసీఆర్ అయితే ఖ్యాలు తప్పలేదు, ఆయన చాలా జ్ఞాపకంతో ఉన్నాడు, ఆయన జ్ఞాపకాలు చాలా భద్రంగా ఉన్నాయి. అందువలన ఆయన ఈ తరం వాళ్లకు
తెలియని విషయాలంటూ మళ్ళీ మొత్తం పాత క్యాసెట్ వేసాడు ఆయన. పాత క్యాసెట్. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే 2002 ప్రాంతంలో రాజోలి బండ డైవర్షన్ స్కీమ్, ఆర్డీఎస్ స్కీమ్ అంటాం. ఆ స్కీమ్కు సంబంధించిన వ్యవహారంలో జరిపిన పాదయాత్రలో దాదాపు వారం రోజుల పాటు జరిగింది. చివరిలో గద్వాలలో బహిరంగ సభ కూడా జరిగింది. ఆ పాదయాత్రలో చాలామంది ఉన్నారు కేసీఆర్తో పాటు. హరీష్ రావు ఉన్నాడు, జగదీష్ రెడ్డి ఉన్నాడు, అట్లాగే జడ్చలకు సంబంధించిన లక్ష్మారెడ్డి ఉన్నాడు, ఆ జిల్లాకు సంబంధించిన అంటే మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన నిరంజన్ రెడ్డి ఉన్నాడు, అంటే బొంతు రామ్మోహన్, ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారు. డాక్టర్ విజయరామారావు ఉన్నాడు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉన్నాడు, ఇట్లా చాలామంది ఉన్నారు. అయితే ఆ పాదయాత్ర కవరేజ్ కోసం నేను కూడా వెళ్ళాను యాజ్ ఎ రిపోర్టర్గా. నాకు ఇప్పటికీ గుర్తుంది నాకు కూడా. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా అంటే దాదాపు తెలంగాణలో పర్టికులర్గా మహబూబాబాద్ జిల్లా నుంచే కృష్ణా రివర్ ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్ ప్రయాణిస్తున్న సంగతి ఇవాళ కొత్తగా కేసీఆర్ చెప్పాల్సింది కాదు. కేసీఆర్ చెబితేనే మనకు తెలియంది కాదు. ఇది అందరికీ తెలిసిన సత్యం. అయితే పాలమూరు జిల్లాకు ఈ సాగునీటి వసతి కల్పనలో 2014 నుంచి 2023 వరకు ఏం జరిగింది? ఇది మనం ఎవరిని అడగాల్సిన అక్కర్లేదు. ఆయన కూతురు కవితను అడిగితే చెప్తుంది ఆమె ఈ మధ్యనే మీడియా సమావేశంలో ఆ 10 ఏళ్ల పాటు జరిగిన దక్షిణ తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడారు. ఎవరు? కవిత. మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ ఈ 3 జిల్లాలకు ఆ 10 ఏళ్ల పాటు జరిగిన సాగునీటి వనరుల కల్పనలో జరిగిన నిర్లక్ష్యం గురించి ఆమె పదే ప్రస్తావించారు. ఆమె తీవ్రమైన విమర్శలను గుప్పించారు. ఆ విమర్శలన్నీ నేరుగా కేసీఆర్కే తాకుతాయి. కేసీఆర్ ఆ సమయంలో అంటే ఆయన ప్రభుత్వం ఉండగా ఉత్తర తెలంగాణకు ఇచ్చిన ప్రాధాన్యం ముఖ్యంగా ఇరిగేషన్ సెక్టార్లో దక్షిణ తెలంగాణకు ఇవ్వలేదన్నది ఒక ఆరోపణ, ఒక విమర్శ. అది శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కావచ్చు, ఇది ఎస్ఎల్బీసీ అండ్ ఇతర డిండి ఎత్తిపోతల పథకం కావచ్చు, లేకపోతే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అంటాం, PRLIS ఇది. కానీ ఇవన్నీ కూడా ఆ 10 ఏళ్లలో పూర్తి చేయలేదు. ఆ 10 ఏళ్లలో వాటిని నిర్లక్ష్యం చేశారన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. ఇటు కాంగ్రెస్ నాయకులు కానీ ఇటు కవిత లాంటి వాళ్ళు కానీ చేస్తున్న విమర్శ. సరే, తిమ్మిని బంబి చేయడంలో కేసీఆర్కున్న విద్య మరొకరికి లేదు కనుక ఆయన చాలా విషయాలు మాట్లాడాడు. ఈ రోజు దాకా ఒక లెక్క, ఇక ఆ తర్వాత ఇంకొక లెక్క, ఇక నుంచి ఇంకొక లెక్క అని ఆయన ఏదో పొయిటిక్గా మాట్లాడడానికి ప్రయత్నించాడు. అండ్ అట్లాగే ఇంకా చాలా విషయాలు మాట్లాడాడు. మరొక వీడియోలో నేను చెప్తాను. బట్ ఈ పర్టికులర్ ఇష్యూ అంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైన వ్యవహారంలో కేసీఆర్ ప్రభుత్వానిదే బాధ్యత అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు నేను ఈ వీడియోలో ఫస్ట్ లీడ్లో చెప్పింది ఏంటి? బీఆర్ఎస్ టు టీఆర్ఎస్ ఇక తప్పదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన స్వయంగా అన్నాడు కేసీఆర్ ఏదో ఏమంటాం దాన్ని మర్చిపోయి అన్న మాట కాదు, ఆయన మర్చిపోయే రకం కూడా కాదు. మరి ఆయన నోటి నుంచి స్వయంగా టీఆర్ఎస్ ఎల్పీ అనో, టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్షమనో, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సమావేశమనో ఆయన అన్నాడు అంటే ఇది ఖచ్చితంగా మళ్ళీ తమ పార్టీకి తెలంగాణ ఆత్మను, పార్టీలో తెలంగాణ ఆత్మను పునరుద్ధరించుకునే పనిలో కేసీఆర్ ఉన్నట్లుగా అర్థమవుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.